శకుంతల గంగ మీద చాలా కోపంగా ఉంటుంది. ఈలోపు వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుండగా శకుంతల, నువ్వు కిచెన్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ ఇంటికి కోడలివే కానీ నాకు కాదు కదా అని చెప్పేసి శకుంతల గంగను అవమానిస్తుంది. ఈలోపు వెంటనే స్వామీజీ ఇంటికి వస్తాడు. రండి స్వామీజీ అని శకుంతల పిలుస్తుంది. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత రుద్రకు పెళ్లి జరగడం, అనుకోకుండా కారణాల వల్ల పెళ్లి జరగడంతో ఇక ఇంట్లో సంభవాలు, అంతేకాకుండా ఏర్పడిన సంఘటనలు ఎదురుపడినట్టుగా స్వామీజీకి అలా కనిపిస్తూ ఉంటాయి. ఏంటి శకుంతల, ఇంట్లో వాళ్ళకి అనుకోకుండా పెళ్లి జరిపించావా, లేకపోతే ముహూర్త బలంగా పెళ్లి జరిపించావా అని స్వామీజీ అడుగుతూ ఉంటాడు. ఎందుకు స్వామీజీ అంత ఆలోచన వచ్చిందని విజేంద్ర వర్మ అడుగుతుండగా, ఏంటి విజేంద్ర వర్మ, ఎందుకంటే ఈ ఇంటి బిడ్డ పెళ్లి చేసినప్పుడు నువ్వు జాతకం ప్రకారం ఏం చేయాలో నీకు తెలియదా అని విధంగా అంటుండగా, అనుకోని కారణాల వల్ల ఈ పెళ్లి జరిగింది రుద్రది అని చెప్పేసి విజేంద్రవర్మ స్వామీజీకి చెప్తాడు. చాలా పొరపాటు చేశావు, ఈ ఇంటికి అనుకోకుండానే పెళ్లి జరిపించావు, అనుకోకుండానే ప్రతి ఒక్కటి ఎదురు పడుతూనే ఉంది సమస్య. ఆ సమస్య ఎదుర్కోవాలంటే కొన్ని కారణాల వల్ల కూడా ఎవరి ప్రాణాలు పోయేది కూడా తెలియదు అని స్వామీజీ చెప్పిన మాటలకు శకుంతల షాక్ అయిపోతుంది. ఏంటి స్వామీజీ, ఎందుకు అలా అంటున్నారు? ఎందుక అసలు జాతకాల రీత్యా మీరు పెళ్లి చేశారా? లేదు కదా. అనుకోకుండా రుద్ర ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ 3 ముళ్ళ బంధం ఒకటయ్యింది. కానీ ఎంత ఉపద్రవం వస్తుందో నువ్వు గమనించలేకపోతున్నావు శకుంతల. అంతేకాకుండా మీ ముడుపు కూడా అక్కడే ఉంది. అమ్మవారిని మర్చిపోయావా? అమ్మవారికి ఒడిబియ్యం పోయడం మర్చిపోయావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ కుటుంబంలో కోడలు తీసుకొస్తే సరిపోతుంది అని అనుకుంటున్నావా? చాలా పొరపాటు చేసావు శకుంతల. ఆ అమ్మనే మర్చిపోయి నీ పంతంతో నువ్వు నెగ్గాలనుకుంటున్నావు. కానీ ఈ కుటుంబంలో పెళ్లి చేసినంతగా ఆ అమ్మవారి మొక్కు అలాగే ఉంది. ఏమనుకుంటున్నావు శకుంతల? దీనికి నేను శాపన పెడతానన్నట్టుగా స్వామీజీ ఒక్కసారిగా కల్లెర చేస్తాడు. విజేంద్రవర్మ, అలానకు స్వామీజీ, పొరపాటు జరిగింది అని అంటుండగా, లేదు విజేంద్రవర్మ, అమ్మనే మర్చిపోయి ఈ కుటుంబం మొత్తం ఇంత దూరంలో ఉన్నారు అని విధంగా కోపంగా అనేసరికి అక్కడి నుంచి స్వామీజీ స్వయంగా వెళ్ళిపోతాడు. ఇక రుద్ర, గంగ అందరూ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతుండగా ఒక్కసారిగా శకుంతలకు హార్ట్ అటాక్ వచ్చినట్టు గుండె పట్టుకొని కింద పడిపోతుంది. ఈలోపు అందరూ కంగారు పడిపోతుండగా వెంటనే గంగ హార్ట్ మీద చెయ్యి వేసి నొక్కుతూ ఉంటుంది. శకుంతలకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఒక్కసారిగా గట్టిగా ప్రెస్ చేసేసరికి శకుంతల ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఇక ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచేసరికి అప్పుడు విజేంద్రవర్మ శకుంతలను ఒక్కసారి లేబడతాడు. అప్పుడు శకుంతల లేస్తుంది. దీనివల్ల ఈ కుటుంబం ముక్కలవుతుంది. అమ్మవారి మొక్కు అలాగే ఉంది. ఆ అమ్మవారు కల్లేర చేశాడు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. శకుంతకు ఆట నొప్పి వచ్చినా కూడా పట్టించుకోకుండా గంగను ఎడామాడ తిడుతుండగా, ఆపుతావా శకుంతల? కనీసం నీకు ఏం జరిగిందో తెలియకుండానే గంగను అలా ఎన్ని మాటలు అనేసావు? ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే ఎవరి వల్ల? గంగ వల్ల. ఇప్పుడు నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా గుండె పట్టుకొని పడిపోయావు. కానీ ఎవరు సాహసం చేయనంత గంగ చేసి ఈరోజు నీ ప్రాణానికి తాను ప్రాణం అడ్డేసి కాపాడుకుంది. ఏంటి ఇదా? అసలు ఇది ఇంట్లో ఉండడానికే వీలేదు. దీని మొహం చూస్తేనే ఈ కుటుంబం మొత్తం ముక్కలైంది. అనుకోకుండా పెళ్లి జరగడమేంటో, ఈ కుటుంబానికి ఉపద్రవం రావడమేంటో అని శకుంతల కోపంగా వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శకుంతలకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలియకుండానే ఉగ్రరూపం చూపిస్తుంటుంది.